ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము 9వ వచనంలో, మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మూర్ఖులంట వారు చేయు అపహాస్యము, అపరాధ బలి, పరిహారార్థ బలి అంటే వారు మూర్ఖులు. వాళ్ళు చేసేదే దుర్మార్గపు పనులు, నీచమైన పనులు, వ్యర్థమైన పనులు. ఇక వారు చేసిన బలులు కూడా ఎట్లా ఉంటాయంటే వారిని అపహాస్యం చేయనంట. వారు హృదయమే నీచమైన హృదయము, వారి హృదయమే మూర్ఖపు హృదయము, వారి హృదయమే దుర్మార్గమైన హృదయము. ఇక దుర్మార్గమైన హృదయము, మూర్ఖపు హృదయంతో వారు ఏ బలు ఇచ్చినా సరే అది ఎవరి మీదకి తిరిగి కొడతాయంట? అవి వారి మీదకేనంట. వారిని అపహాస్యం చేస్తాయంట. ఎందుకంటే వారి హృదయము వేస్ట్, వ్యర్థమైన హృదయము. ఆ వ్యర్థమైన హృదయాన్ని తీసుకుని వారు ఎంత చేసినా సరే అది వ్యర్థమే. అందుకే క్రీస్తు వారు అంటారు కదా, పూర్ణ హృదయంతో మంచిగా పరిశుద్ధత కలిగి దేవునికి ప్రార్థన చేయమంటారు. అది క్రిస్టియానిటీలో ఉన్నది గొప్ప యోగ్యత అది. మరి చూడండి, 2వ వచనం కూడా ఏముందో ఇక్కడ. తర్వాత అంట, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుతారంట. యథార్థంగా ఉన్నవారు, నీతిగా ఉన్నవారు, న్యాయంగా ఉన్నవారు, ప్రేమ హృదయం కలిగిన వారు, సమాధానం కలిగిన వారు ఒకరి యందు ఒకరు వారు దయచూపుకుంటారు. అరే, మీ పరిస్థితి బాగోలేదా? పర్లేదు, ఎంతో కొంత మా దగ్గర ఉన్నది మీరు సహాయం చేస్తాము. అరే, మీరు ఇరుక్కుల్లో ఇబ్బందుల్లో ఉన్నారా? మీరు భయపడమాకండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. అయ్యో, మీరు ఆకలితో ఉన్నారా? భయపడద్దు, మేము కొద్దిగా బియ్యము, సామాన్లు మీకు పంపిస్తాము. ఇలా చేసేవాళ్ళు ఎవరంట? యథార్థవంతులు. వీరు దేవుని పిల్లలండి. దేవుని పిల్లలు అలాగే ఉంటారు. ఎవరైనా బాధలో ఉంటే నవ్వుకోరు, అపహాస్యం చేయరు, వాళ్ళకి చేయూతనిస్తారు, వారికి సహాయం చేస్తారు. కానీ మూర్ఖులు అలా కాదు. మూర్ఖులు ఏమి చేయకపోయినాను వారు చేసే బలి అర్పణలే వారి మీదకే తిరిగి వస్తాయంట, వారికి అపహాస్యం తీసుకొస్తాయంట. యథార్థవంతులకి మూర్ఖులకి ఎంత తేడా ఉందో చేశారుగా దేవుడు. ఎంత వివరంగా మన బైబిల్ గ్రంథంలో విరిగించి రాశారో చూసి ఉన్నారు కదా. అందుకే మనం ఎప్పుడు కూడా యథార్థతనే కలిగి ఉండాలి, యథార్థంగానే జీవించాలి, యథార్థంగానే నడుచుకోవాలి. అదే మనకి క్రీస్తు వారు చెప్పింది కూడా, ఆయన మార్గంలో మనకి ఆయన చూపించింది కూడా అదే. మరి ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనములు రాజా, మీకే స్తోత్రం చెల్లించుకున్నాను నా పరమ తండ్రి. అవునయ్యా, నా పరమ తండ్రి, మూర్ఖంగా ఉండకుండానయ్యా నీ యందు యథార్థంగా ఉండే కృపని వాక్యాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా, మూర్ఖులు నా పరమ తండ్రి ఎంత గర్వమున్నను, ఎంత నా పరమ తండ్రి ధనమున్నను, ఎంత బలమున్నను ఒకరోజు నా పరమ తండ్రి కూలిపోక తప్పదు నా పరమ తండ్రి. కానీ యథార్థవంతులు నా పరమ తండ్రి, నీ బిడ్డలు నా పరమ తండ్రి, న్యాయమైన బిడ్డలు నా పరమ తండ్రి, ఎన్నటికీ నా పరమ తండ్రి కదలని సింహాసనం వల్లే నా పరమ తండ్రి. అయ్యా, వారిని సన్నిధానంలో ఉంటారు నా పరమ తండ్రి. యథార్థంగా ఉన్న నా పరమ తండ్రి, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, నా పరమ తండ్రి, ఎంతమంది అయితే నా పరమ తండ్రి యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మీ సహాయం కోసం యథార్థంగా ఎదురు చూస్తున్నారో వారికి సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. అటు బిడ్డలకి నా పరమ తండ్రి యేసయ్య మీరే కృప చూపించండి, దయ చూపించండి నా పరమ తండ్రి. నీవు రాజాదిరాజు, దేవాది దేవుడు నా పరమ తండ్రి, కృపగల తండ్రి నా పరమ తండ్రి. నీకే వందనాలు రాజా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థనంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.